అందరికీ నా నమస్కారాలు అండి. నా పేరు షేక్ సోమియా, మా పెద్దవాడి పేరు షేక్ ఇబ్రాహీం, మా ఆసిఫ్ పేరు ఆసిఫ్. వీళ్ళిద్దరిని మా షేక్ సలీం పోలాండ్ కోయట్లో ఉంటాడు సార్. అతను సెలవులకు వచ్చేసినాడు. సెలవులకు వచ్చేసిన తర్వాత నేను కలిసిన తర్వాత ఏం చెప్పానంటే, మా అన్నయ్య కోయట్ వెళ్తాడు, బాబాయ్ మీ అల్లుని కూడా పోతావా నువ్వు, కోయట్లో వచ్చేసి నెలకు వచ్చేసి 2 లక్షల చాలరీ అని చెప్పారు. మరి ఎంత ఖర్చు అవుతారు అంటే మనిషికి 3 లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పారు సార్. మరి మనిషికి 3 లక్షలు అంటే దీనికి అసలు జిమ్మేదారు ఎవరు, దీనికి మొత్తం ఎవరు అంటే నేనున్న బాబాయ్ నీకు ఎందుకని చెప్పిండు. అబుదాబిలో ఉండరు వాళ్ళ కన్సల్ట్ వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుకున్నాను. నేను హైదరాబాద్లో ఒక మేడం ఉంది, ఆకాశ మేడం, ఆమెతో నేను మాట్లాడుకున్నా. మీకు ఏం బాగలేదు బాబాయ్, నేను దోకంటే ఏమన్నా మా దగ్గర డబ్బులు వాళ్ళ పాస్పోర్ట్ కూడా అని చెప్పాను. నేను చెప్పేసరికి సార్ నేను ఆలోచించుకొని నేను పోయి ఫోన్ చేస్తానని వెళ్ళిపోయాడు సార్. పనికి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల్లో ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి ఏం చెప్పారు, బాబాయ్ మీకు కొత్త సంవత్సరం జనవరిన మీకు కొత్త సంవత్సరం వచ్చింది, ఆఫర్ చేసింది మీకు, మీరు 3 లక్షలు అయితే అని చెప్పాను కదా, 3 లక్షలు కావు 2,20,000 వెళ్ళిపోతారు మీ అల్లుళ్ళు. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు టోకెన్ కట్టాలంటే మనిషికి 50,000 కట్టండి అని చెప్పారు సార్. ఇప్పుడు మా దగ్గర డబ్బులు వాళ్ళ పాస్పోర్ట్ కూడా లోవు గారంటే అమౌంట్ కట్టేసిన తర్వాత మీరు పాస్పోర్ట్లు పెట్టుకోండి. మేడం నాకు ఫోన్ చేసింది, అబ్దాబాద్ నుంచి ఫోన్ చేశారు సార్ అని చెప్పారు సార్. సార్ దానికి గప్ప ఒక డబ్బులు తీసుకొచ్చి కట్టాను సార్. ఆశకి 50,000, రహీం 50,000, వాళ్ళ అన్న కూడా 50,000 కట్టుకుంది సార్. హైదరాబాద్ ఒక ఆయన ప్రెసిడెంట్ ఆయన, అతను కూడా కట్టారు సార్ 50,000. మొత్తం 4 సార్. ఈ నలుగురికి డబ్బులు కట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ 10 రోజులకి బాబాయ్ మళ్ళీ 50,000 ఇవ్వండి. మళ్ళీ 50,000 అంటే అదేంటంటే ఈ 50 లక్ష అయితే మళ్ళీ నువ్వు వీసాను ఫ్లైట్ టికెట్ వీసా వచ్చిన తర్వాత కడం డబ్బులు కడదు అని చెప్పారు సార్. అనేసరికి మళ్ళీ 50,000 అసలు జిమ్మదారి ఎవరు ఏంటంటే, బాబాయ్ నేనున్నా తీరా ఫ్లైట్ టికెట్ వచ్చిన తర్వాత నీ వీసా వచ్చిన తర్వాత నీ అల్లుడికి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి ఎదిగితే మటుకైతే పోవైతే కాదు కదా, క్యాన్సిల్ అవుతాయి. ఒకవేళ లేదు వాంబో నీ బోన్ నా పిల్ల పెట్టి నీ బోన్ అంటే మనకు డబ్బులు రాదు. సరే ఇటు నుంచి ఓకే. మరి అటు వాళ్ళు పోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటన్నా అనేసరికి వాళ్ళ పరిస్థితి అటు నుంచి డబ్బులు వస్తాయి, నేను ఇస్తా, వాళ్ళు పోవాలని పరిశ్రమలో నేను ఇస్తా డబ్బులు అని చెప్పాడు సార్. అతను నమ్మి మేము మొత్తం 3 లక్షలు 6 లక్షలు కట్టేసాం సార్ సేఫ్టీ. మళ్ళీ 1,40,000 వేసేటప్పుడు ఇండియాలో వచ్చింది, అతను ఇండియా వచ్చింది. ఫస్ట్ 1 లక్ష వేసినప్పుడు 50 వేసినప్పుడు లేడు, మళ్ళీ 1,40,000 వేసినప్పుడు ఇండియాలో ఉంది సార్. ఇండియాలో అతను కూడా బ్యాంకులోకి వచ్చిండు. సిస్టమ్ తీసుకోవట్లే సార్. సిస్టమ్ తీసుకోకపోతే ఏం కాదు వేయండి మీరు అని చెప్పారు. బ్యాంక్ మేనేజర్ ఇట్లా వేయకూడదు డబ్బులు, ఈ డబ్బులు ఇలా వేస్తే మళ్ళీ మీకు రిటర్న్ కూడా వస్తే రావాలంటే మా అన్నయ్య కొడుకే సార్ ఉందని చెప్పి వేయించారు సార్. వేయించిన తర్వాత సార్ ఓకే అని చెప్పారు. మళ్ళీ ఏం చేశారు, అతను ఈ డబ్బులు ఆఫీస్కి వెళ్తాయి, మా అన్నయ్య నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిన హ్యాండ్ క్యాష్, నువ్వు మీ అల్లుళ్ళు కూడా ఇద్దరే 1,00,000 చేయడం, మళ్ళీ 1,00,000 ఇచ్చేసి సార్ చేతికి ఇచ్చిన హ్యాండ్ క్యాష్ అవి తీసుకొని వెళ్ళిపోయారు. మా అన్న కాబట్టి నా పిల్లగాలను మోసం చేయడం చెప్పి ఇచ్చారు సార్. ఈ డబ్బులు కూడా సార్ నా సొంతంగా సార్. నేను ఇల్లు లేదు సార్, నాకు ఇల్లు కూడా లేదు. 2 ఆడపిల్లల పెళ్లి చేసి నేను ఇల్లు అమ్ముకో నేను నా అవసరం పడుతుంటే 6 లక్షలు నన్ను కట్టేసి డబ్బులు, ఇప్పుడు డబ్బులు కోయం నుంచి వచ్చినప్పుడు నా పిల్లగాలు పిలిచి డబ్బులు అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేసుకోపో కేసు పెట్టుకోపో నువ్వు. నేను అప్పుడు చెప్పిన 1.5 సంవత్సరాలు అయింది సార్. వీటికి వడ్డీ లేని కొండ అశోక్ కాడ 2 లక్షలు సార్. మా సరుకుడు కొడుకు కాడ 1,50,000, అంకల ఏబాబు దగ్గర 1,00,000, మా వదిలి కాడ 1,00,000, నా బండి పైన రీపైనా చేసి 1,20,000 ఈ కూడా తీసుకొచ్చి పెట్టేసి అన్ని మీరు డబ్బులు అకౌంట్ వేసి మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి సార్. ఇది నేను నా భార్య మందు తాగి సావాల పరిస్థితి. ఎందుకంటే సార్ ఈ డబ్బులు మా అల్లుని చూసి ఇలేసారు వాళ్ళు, నన్ను చూసి డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నీ అల్లులు పోయి బాధపడతారంటే డబ్బులు నీకు తీసుకున్న సార్ వాళ్ళ కాడ. ఇప్పుడు వాళ్ళు సంవత్సరాలు అయితే నీ అల్లులు పోలేదు చేయలేదు, మా పరిస్థితి ఏంటి, మీ డబ్బులు ఇప్పించాడు నీకంటే మొన్న పోయి నేను మా అన్నయ్య ఇక్కడ పోయి కూర్చున్నా సార్ షేక్ ఇమాం దగ్గర. కూర్చుంటే ఏందన్నయ్య మరి డబ్బులు ఏందన్నయ్య అంటే, డబ్బులు మేము ట్రై చేస్తున్నాం, మేము దోతాం, 20 లక్షలు ఖర్చు అయినా సరే నేను ఈ అల్లుని నేను దోతా అన్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టే బదులు నాకు 5 లక్షలు ఇవ్వదు అన్న, నేను అప్పులు తీసుకుంటా అన్న అనేసరికి సరే 5 లక్షలు నేను డబ్బులు ఇవ్వాలంటూ మా ఊరు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడుకొని చెప్పారు. ఆ అబ్బాయి వచ్చినా కూడా మాట్లాడినా కానీ డబ్బులు అయితే ఇచ్చే పరిస్థితి లేదు సార్. నేను నా భార్యకు మందాలు ఇచ్చే పరిస్థితి. పోలాండ్ పంపిస్తా అని చెప్పి స్లాట్ బుక్ అయింది సార్. హైదరాబాద్ స్లాట్ బుక్ ఎమ్మెల్సీ కోసం పోతే మనిషికి 20,000. అదేంద్రా అప్పుడు ఆ 3 లక్షలు కట్ అయిపోయింది అన్నారు. మళ్ళీ ఏంటంటే అవును ఇక హైదరాబాద్ డబ్బులు కట్టాలా అని చెప్తే మనిషికి 20,000 ఇచ్చిన తర్వాత సార్ అది రిజల్ట్ అని వచ్చింది సార్. పాస్పోర్ట్ రిజల్ట్ వచ్చింది, వీసా రాలేదు సార్. ఏంద్రా అంటే బాబాయ్ ఒక్కసారి రిజల్ట్ అయింది పోలాండ్, ఇంకోసారి కాదు, మళ్ళీ మనిషికి 20,000 ఇస్తారు. వాళ్ళ అన్న కూడా పోయింది సార్. పోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఏంటి అంటే ఇక నేనేం చేయాలి బాబాయ్ అని చెప్పిండు.
ఫోన్ చేసి ఏం చెప్పాను నైట్ నాకు మిన్నర మొత్తం లాక్కొస్తున్నాయి ఏదురా అంటే నా డబ్బులు నాకు ఇచ్చేది నువ్వు పోలాడు తోలదు ఎటు తోలదు అని అడిగేసరికి అతను ఏం చేసిందంటే నీ 5 లక్షలు నీ బాధ 6 లక్షలు పెట్టాడు కదా ₹1,00,000 రావు కాగితాలు ఖర్చులు ఉంటాయి నీ 6 లక్షలు నీ బాధ ఇంకా ఇచ్చేస్తా అని అన్నాడు సార్. ఓకే సార్ కోవిడ్ నీ లోన్ పెట్టుకుంటున్నా ఇస్తాను ఓకే నువ్వు వాళ్ళతో ఏమన్నా మాట్లాడుకో అభిదాబ్ వాళ్ళకు ఫోన్ చేస్తే సార్ ఆదా అంటాడు ఏం వాయిస్ రికార్డు పెట్టి నా వాయిస్ రికార్డు ఇప్పుడు నా సెల్లో ఉంది సార్ మీరు ఏదైనా ఉంటే మీ సలీంతో మాట్లాడుకోండి మాకు ఫోన్ చేయొద్దు అని కన్సల్టెంట్ చెప్పారు సార్ మాకు వాళ్ళు చెప్పేసరికి సార్ కానీ సలీంతో మాట్లాడుతున్నాం మేము సలీంతో మేము అయినా సార్ ఈ డబ్బులు మటుకైతే కోవిడ్ మళ్ళీ పిల్లగారికి ఏం చేశాడు మీ నాన్న డబ్బులు పెట్టుకున్న 5 లక్షలు మీరు ఇండియాలో మీకు అప్పు తీరుతాయి మీకు అప్పు తీరవు నేను కెనడా పంపిస్తా అని చెప్పింది సార్ మళ్ళీ కెనడా పంపిస్తాను నా దగ్గర అయితే డబ్బులు పిల్లగాలు చెప్పారు మా నాన్న దగ్గర డబ్బులు అన్ని అందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి పెట్టారు మా నాన్న దగ్గర మళ్ళీ డబ్బులు అడిగి నువ్వు కెనడా పంపించాలంటే ఈ డబ్బులు మా నాన్న పెట్టుకుంటాడో చెప్పింది కెనడా పంపిస్తా హర్యానాలో ఆఫీస్ ఉందంటే సర్లే అని చెప్పి మా చిన్న బిడ్డ దగ్గర 2 చెక్కులు తీసుకొని ఎంటీ పాస్ నోట్ తీసుకొని నా చిన్న బిడ్డ దగ్గర తీసుకొని 70,000 మా చేతి కొడి అటు హర్యానా ఉందని హర్యానా ఉందంటే ఆఫీస్ కెనడా పంపించే ఆఫీస్ హర్యానాలో ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా 5 కూడా హర్యానాలో కూడా పాస్పోర్ట్ ఇచ్చి అక్కడ పోయి సంతకాలు ఆడిపోతే అసలు ఆఫీస్ బోర్డే లేదంట వీళ్ళు ఫోన్ చేశారంట సార్ ఇక్కడ ఇమాం గారు ఇక్కడ ఆఫీస్ బోర్డే లేదంటే మీరు డబ్బులు కట్టండి అబ్బా బోర్డుతో మీకు గాలి ఊడిపోయిందంట అది మీరు డబ్బులు కట్టని చెప్పి డబ్బులు కట్టించారు సార్ డబ్బులు మళ్ళీ మా చేతికి డబ్బులు మళ్ళీ అంటే నా బిడ్డ అడిగిందంట అదేది మీ కొడుకు నమ్మి మా నాన్న 6 లక్షల చేతిలో పెట్టిండు నువ్వు మాకు 70,000 ఇస్తాను నువ్వు మమ్మల్ని పాస్ నోట్ పెడుతున్నట్టే అది వాడి ఇష్టం అది ఇది నా ఇష్టం ఇది అని మాట్లాడించాడు మరి ఎక్కడ న్యాయం ఇప్పుడు నా పరిస్థితి ఏంది నా అబద్ధమైన సార్ కొండ అశోక్ కానీ అప్పులు అందరు మిమ్మల్ని అక్కడ చెల్లెమ్మని మీరు నిమ్మలు తీసుకొని మీరు మాట్లాడుకొని అప్పులు కావాలి తేలేదంటే నేను దీనికి బాధ్యత ఇస్తాను ఇది మనకే కాదు చాలా నేను బతకటం చాలా ఒక వారంలో చచ్చిపోతాను భర్తను మోసాను ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది 2 ఆడపిల్లలు పెళ్లి చేసి నేను ఇల్లు అమ్ముకొని రెండుకుంటాను ఇదే దాని కూడా ఖాళీలో రెండుకుంటుంటే నన్ను అప్పులు అన్ని తీర్చుకుని సార్ నా పిల్ల అప్పులు అన్ని తీర్చుకొని మంచి బతుకుతా అనుకున్న టైంలో నాకు కలిసి ఈ డబ్బులు అలా వేయించి నన్ను పరివాదన చేసిండు నేను దీనికి ఏం చేయాలి అన్నం తింటే అన్నం మింగుడు పోవట్లేదు సార్ మీరేం మీడియా మిత్రులకి మీ దయచేసి చెప్తాను సార్ సీఏ గారి కాడ కేసు పెట్టారు సార్ అర్బాన్లో కేసు పెడితే సీఏ గారి కాడికి వచ్చి ఏం చెప్పారంటారు మా అకౌంట్లో వేసిండు డబ్బులు మాదే సంబంధం అని చెప్పి వెళ్ళిపోయారు సార్ నేను నిన్న సీఏ గారు ఏం చేసిండు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురావని చెప్పారు సార్ నా బిడ్డ నా భార్య బ్యాంక్ స్టేట్మెంట్ నా బిడ్డ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మేము పోయేసరికి ఆడిపోయి సీఏ గారు విజయ్ ఉంటాడు సార్ సీఏ గారికి ఖాతా లోపల పోతే ఏం చెప్పడం వాళ్ళని చూసి ఈ చిన్న కేసులు కూడా మీరు నా కాడ ఉంటున్నది నాకు అర్థం కంటే వాళ్ళు పిలిపిలేదు మీరు ఇంకా ఇమాంలను సలీంని మీరు ఇంకా పిలిపిలేదా పిలిపించి మాట్లాడండి మీరు అని చెప్పారు సార్ బ్యాంక్ రాత్రి కూడా 2 సంతకాలు తీసుకున్నారు అది మెసేజ్ వచ్చిందని చెప్పారు ఆన్లైన్లో అయితే మీ కేసు మెసేజ్ వచ్చిందని చెప్పారు సార్ ఆ మెసేజ్ ఇవ్వాలి నా రోజు సార్ ఊళ్ళో పెద్ద మనుషులు ఇదే కార్పొరేటర్ సతీష్ గారు పోయి అడిగారు ఫస్ట్ పెద్ద మనుషులు చెప్పారు సార్ కేసు పెట్టకముందు పెద్ద మనుషులు కూడా రూపాయి అని నేను ఇచ్చే డబ్బులు అని అంటారు సతీష్ ఒకటే చెప్పారు ఫస్ట్ 3 లక్షలని మీ తమ్ముడికి 3 లక్షలు మీరు ఉన్నాయి డబ్బులు మీ తర్వాత చూద్దాయని చెప్తే నా దగ్గర అసలు రూపాయలు నేను ఇయ్యని పెద్ద మనుషుల్ని ఎదురుకెత్తాడు ఇటు పోలీసుల్ని ఎదురుకెత్తాడు ఇటు మమ్మల్ని లెక్క చేయలేదు మా నెంబర్ సలీం అంటాడు ఆ రోజు 5 లక్షలు అడిగినప్పుడే నా నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టాడు సార్ బాబాయ్ నెంబరు బ్లాక్ లిస్ట్ పెట్టి బాధని ఎందుకంటే నేను డబ్బులు అడుగుతానని చెప్పి బ్లాక్ లిస్ట్ పెట్టి నా పిల్లగారు కన్సల్ట్ నేను కిరాణా వర్గంగా చెప్పి చేసి నన్ను ఇట్లా చేసి సార్ దీనికి న్యాయం నేను సీఏ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా సార్ నాకు న్యాయం చేయండి నా బాధ మీకు చెప్పుకుందా అంటే కేసులో ఉన్నట్టు అయిపోయిందిగా వెళ్ళిపో అంటారు సార్ నేను బయటకు వస్తాను సార్ ఇది సార్ నా బాధ నా భార్య కూడా తెలుసు నాకు తెలుసు మా నాన్న కూడా తెలుసు సార్ మా ఫ్యామిలీ మొత్తం తెలుసు ఆ బజార్ను మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా మేము ఉండే బజార్ను అందరు కూడా తెలుసు సార్ ప్రతి ఒక్కరు ఇటు ఏ అమ్మానైనా నన్ను తిడుతున్నారు ఏ అమ్మానైనా నన్నే తిడుతున్నారు సార్ మా అల్లుడు మా కొడుకులు తీసుకొని పిచ్చోలు చేసినాడు అని చెప్పి ఎంతే కాదు కానీ నీ దగ్గర ఎవరు డబ్బులు తీసుకున్నారో వాళ్ళు ఏం కావాలి ఎవరిని అడుగుతామనే చెప్పు నాకు సార్ నాకు హామీ మా అన్నయ్య కొడుకు సలీం మా అన్నయ్య సార్ అంటే వాళ్ళిద్దరు మేము చేసింది నాకు వాళ్ళ కానీ నాకు డబ్బులు ఇప్పించిన ఆయన చేశాను